రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవాయజ్ఞం పేరుతో జరుగుతున్న ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. రా ఎన్టీఆర్ అనే సంస్థకు తమకు ఏం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని, అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఎలాంటి సమాచారమైనా తమ ఆఫీస్ నుంచే వస్తుందని చెప్పింది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవాయజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరువాడా పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. అయితే దీనిపై ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవాయజ్ఞం పేరుతో జరుగుతున్న ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. రా ఎన్టీఆర్ అనే సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని, అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇక రా ఎన్టీఆర్ వెలువడించిన ప్రకటనకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్లో అందిస్తారు. ఫణి, నిన్న జరిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమాచారానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? అంటే నిన్న మన ఎన్టీఆర్ కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఇదే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. అంటే మేమే అధికారిక దాన్ని సంబంధించి లేము, అలాగే మా నుంచి కార్యక్రమాలు ఏం చేసినా అది మేమే వెల్లడి చేస్తామని వాళ్ళు నిన్న ఎన్టీవీతో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను సొంతంగా తనకి తన డబ్బులతో తను ఈ సేవా కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్ తరఫున చేయడం జరుగుతూ ఉంటాయి. సో ఈ సందర్భంగా అభిమానుల్లో కానీ లేకపోతే మిగతా ప్రజల్లో కానీ ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ రాకూడదు అని చెప్పేసి ఈరోజు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా ఈ ప్రకటన వెలువడింది. అంటే రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఎన్టీఆర్ తో సంబంధం ఉన్నట్టుగా భావన కలుగుతా ఉంది. సో అది మేము తెలియజేసేది ఏదంటే ఎన్టీఆర్ కానీ ఆయన కార్యాలయానికి కానీ ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థతో కానీ దాని కార్యకలాపాలతో కానీ ఎటువంటి సంబంధము లేదు, అలాగే ఎన్టీఆర్ అనుమతి కూడా దీని గురించి లేదు అని చెప్పింది. అదేవిధంగా ఆ సంస్థకు ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు కూడా లేదు అని వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి కానీ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఎలాంటి అధికారం లేదు అని క్లియర్ గా ఈరోజు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి మనకి ఇది రావడం జరిగింది దేవి. అలాగే Right, Fani. Thanks for the updates.